అండి, మొబైల్ ఛార్జ్ ఉపయోగించే వారికి ఈ ట్రిక్ తెలియదు. ఎన్నాళ్ళు ఈ టిప్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బులు వేస్ట్ చేసామో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా ఇన్ని రోజులు మనకి ఈ టిప్ తెలియక ఎంత కష్టపడ్డామో చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టెప్ని తెలుసుకుందాం. మనం ఈ విధంగా కుక్కర్లో మనం రైస్ వండుకుంటూ ఉంటాం కదండి. రైస్ కానీ పప్పు కానీ ఏదైనా వంట చేస్తున్నప్పుడు ఇలాగా మనకి తెలియకుండానే ఇలా హోల్స్లోకి నలకలు అడ్డం పడిపోయి త్వరగా విజిల్స్ అయితే రావండి. చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. సో మనకి అప్పుడప్పుడు ఈ విధంగా మనం ఇలాగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, హోల్స్లో ఇరుక్కున్నటువంటి ఇలా పప్పు గింజలు కానీ అన్నం మెతుకులు కానీ ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల లోపల ఇరుక్కున్నటువంటి నలకలన్నీ కూడా వచ్చేస్తాయండి. సో ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మనం కుక్కర్లో వంట చేస్తున్నప్పుడు ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఇలా హోల్స్లో ఒక నీడిల్ తీసుకొని దారం ఎక్కించేసుకొని ఇలాగ నీడిల్ దారంతో చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఆడవాళ్ళందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. ఇలా శారీస్కి పిన్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. పిన్ ఈ విధంగా పెట్టుకున్నప్పుడు శారీకి ఇలా దారాలు పట్టేసి శారీ అంతా కూడా పాడైపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా శారీకి మనం పిన్ పెట్టుకునేటప్పుడు ఒక పేపర్ గట్టిగా ఉన్నటువంటి అట్టముక్క ఉంటుంది కదండి, పేపర్ అలాంటి ఒక పేపర్ తీసుకుని ఈ విధంగా ఎట్ట పెట్టేసామనుకోండి, మనకి చక్కగా దారాలు పట్టకుండా ఉంటుందండి. లేదంటే ఒక స్టోను ఇలాంటివి పూసలు ఉంటాయి కదండి, ఆ కలర్ మ్యాచ్ అయ్యే శారీకి ఇలా పూసలు ఉంటూ ఉంటాయి కదండి, ఇలా పూసను తీసుకుని ఇలా పెట్టేసుకున్నా కూడా దారపోగులు పట్టకుండా ఉంటాయి. లేదంటే స్టిక్కర్స్ ఉంటాయి కదండి, మనం పెట్టుకునే స్టిక్కర్స్ అవైనా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా పెట్టుకోవటం వల్ల దారాలు పట్టకుండా ఉంటాయి, శారీ కూడా పాడవకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. సోప్ అయితే మనం అందరం కూడా బట్టలకి యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఇలా బట్టలకి యూజ్ చేసేటప్పుడు సోప్ అంతా కూడా వాటర్లో వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే నెయిల్ పాలిష్ 4 పక్కల ఈ విధంగా అప్లై చేసామనుకోండి, సోప్ వాటర్లో వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. అన్నం వండుకునేటప్పుడు ఈ విధంగా మనం పాలు కాచుకున్నటువంటి పాలు ఒక్కోసారి చల్లారిపోయి మనం తాగాలంటే చల్లగా అయిపోతూ ఉంటాయి కదా. మనం ఈ విధంగా అన్నం వండుకునేటప్పుడు ఆ ఎసరులో ఈ విధంగా పాలు పెట్టేసామనుకోండి, వేడిగా ఉంటాయి. పాలు తోడు పెట్టుకోవడానికి కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మనం ఏదైనా వస్తువులు కొన్నప్పుడు ఒక్కోసారి ఇలాగ కొత్తవి ఉన్నాయనుకోండి, మనం ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత ఇలా ఒకదానిపైన ఒకటి బోర్లిస్తూ ఉంటాము. ఇలా పెట్టడం వల్ల మనకి 2 కూడా అతుక్కుపోతూ ఉంటాయి. ఇలా గిన్నెలు కానీ గ్లాసులు కానీ తీయాలని ఎంత ప్రయత్నించినా కూడా రావు కదండి. అలా ఉన్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా ఒక గిన్నె తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నటువంటి వాటర్లో ఇలాగ గ్లాసులు కానీ గిన్నెలు కానీ మీవి ఏవైతే ఇరుక్కున్నాయో ఇలాగా ఆ గ్లాసులు కానీ గిన్నెలు కానీ అందులో వేసేసుకొని ఇలా అనుకుంటూ ఉంటే చక్కగా గ్లాసులో గ్లాసు కానీ గిన్నెలో గిన్నె కానీ ఇరుక్కున్నప్పుడు ఇలా హాట్ వాటర్లో వేయటం వల్ల చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇలా ఛార్జర్కి కీస్ పెట్టి చూడండి, చూస్తే ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది. ఏంటా ఇలా చెప్తుందని అనుకుంటున్నారా? అవునండి, మీరు విన్నది కరెక్టే. ఇలా ఛార్జింగ్ అయితే మొబైల్కి పెడుతూ ఉంటాం కదండి, మనకి తెలియని డస్ట్ కానీ ఇలాగా దీనిపైన మరకలు కానీ పడుతూ ఉంటాయి. ఆ డస్ట్ అంతా కూడా ఈజీగా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. కొద్దిగా కాటన్ తీసుకుని దానికి మీరు యూజ్ చేసుకునే పేస్ట్ ఉంటుంది కదండి, అది ఏ పేస్ట్ అయినా కొద్దిగా ఈ విధంగా కాటన్కి అప్లై చేసేసి ఇలా ఛార్జర్ వైరు అలానే ఇలా అడాప్టర్ కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి. మనకి తెలియని డస్ట్ ఉండిపోయి ఒక్కోసారి మనకి ఛార్జర్ అనేది బాగా డస్ట్ పట్టేసి ఉంటుంది. ఛార్జింగ్ కూడా త్వరగా ఎక్కదు కదండి. అలా ఉన్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఈ విధంగా కొద్దిగా కాటన్ తీసుకొని ఇలా పేస్ట్ అయితే అప్లై చేసేసి మొత్తం కూడా ఈ విధంగా ఈ వైర్ అంతా కూడా ఇలా క్లీన్ చేసేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఇప్పుడు మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి, ఎంత డస్ట్ అయితే వచ్చేసిందో. మనకు తెలియకుండా దీనిపైన డస్ట్ ఉండిపోయి ఒక్కోసారి మొబైల్కి ఛార్జ్ కూడా ఎక్కదండి. ఈ విధంగా మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇలా ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం కూడా వైర్ అంతా కూడా మనం క్లీన్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు అడాప్టర్ ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇలా మనం చేతితో అయితే లోపల హోల్లోనికి
ఇలా క్లీన్ చేసుకోలేం కాబట్టి ఇలాగ ఇంటి కీస్ కానీ బండి కీస్ కానీ ఉంటాయి కదండి, ఆ కీస్కి తీసుకుని ఇలా కొద్దిగా కాటన్ తీసుకోవాలండి. ఇలా ఈ కాటన్ని కీస్కి ఇలా పెట్టేసేసి కొద్దిగా పేస్ట్ అప్లై చేసేసి ఇలా అడాప్టర్ హోల్లోకి ఇలా పానిచ్చేసి చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, లోపల ఏమైనా డస్ట్ ఉన్నా కూడా చక్కగా వచ్చేస్తుందండి. సో ఈ విధంగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవటం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మొబైల్కి ఛార్జింగ్ కూడా చక్కగా ఎక్కుతుందండి. ట్రై చేయండి. ఇప్పుడు మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి. ఈ కాటన్కి ఎంత డస్ట్ అయితే ఉందో అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, డస్ట్ అంతా కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతుంది. మనకి ఛార్జింగ్ చక్కగా ఎక్కుతుందండి. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అన్నిటికీ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనండి. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.